ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ तच्छयोरावृणमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्वनः स्वस्तिर्मानुषेभ्यः ॐ दीर्घाशुभेक्षितं शन्नो क्षुद्रप्तस्य चतुष्पदे ॐ శాంతి శాంతి శాంతి. అయ్యా, పూజ అయిపోయింది. అబ్బాయి గారు ఇంకా రాలేదు. ఆ అబ్బాయి గారు వస్తే వాళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టి జరిపించవలసిన తంతంతా జరిపిస్తాను. ఏమైందిరా, ఇంకా రాలేదు వాడు? అన్నా, రాయుడుకి ఫోన్ చేస్తుండా అన్నా, కలవట్లేదన్నా. ఈ పూజైన తర్వాత పోరా అంటే వినకుండానే పోయినాడు. మీ తమ్మునికైనా బుద్ధుండాలి కదా. ఈడ పూజ జరుగుతున్నది, తొందరగా పంపించాలని తెలియకపాయే. ఆడికి అసలు ఇక్కడ పూజ జరుగుతుందని తెలుసా? తెలీదు కదయ్యా. ఊరికే వాడిని ఎందుకట్ట తిట్టుకుంటావు? తమ్ముడు కదా, మాట పడినీయావు. కానీ ఇప్పుడు ఏమైందో చూడు. ఎంతవరకు నీ కొడుకు రాకపాయే. ఆ ఎమ్మి ఎదురు చూస్తా కూర్చుండాది. జనాలందరూ ఎట్టా చూస్తున్నారో చూడు. అమ్మా, ముహూర్తం వేళ దాటిపోతుంది. అబ్బాయి వస్తాడా రాడా? రాకుండా ఏడకపోతాడు పంతులు. ఎందుకట్ట అపశకునం మాటలు మాట్లాడుతాండావు? నేనేమన్నానమ్మా? నువ్వేం అనబల్లే. మంత్రాలు చదువు. చదవాల్సిన మంత్రాలన్నీ ఎప్పుడు అయిపోయాయమ్మా. ఇక చదవటానికి ఏమీ లేవు. అయితే మళ్ళీ అవే చదువు. ఈలోగా నా మనవడు వచ్చాడు. ఇదేమన్నా పురాణమా మళ్ళీ మళ్ళీ చదవటానికి? ఏంది? ఏమి లేదమ్మా, ఇదిగో చదువుతున్నాను. ఓం శక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏమైనాదిరా? ఒక్కడు కూడా ఫోన్ ఎత్తడం లేదు. అందరికీ ఏమైనది? మీరెళ్ళి ఆడక్కడ ఏం చేస్తున్నారో చూసి వెంటనే పిలుసుకురండి. పోండి. అయ్యా, ఘోరం జరిగిపోరాదయ్యా. ఏందిరా, ఏమైనాది? అయ్యా, మన చిన్నయ్య మీద భజనప్ప ఆడి మనుషులు దారి కాసి దారి కాసి ఏం చేసినారో? చిన్నయ్యని చంపేసినారయ్యా. లచ్చమ్మ, కొడుకు లచ్చమ్మా, లచ్చమ్మ, 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 లచ్చమ్మ. నా కొడుకు, నా కొడుకేడి అని పని చేసావు కదయ్యా. లేదు లచ్చమ్మ, పక్కన మనుషులు ఉండారు. మన రాయుడు కూడా ఉన్నాడు. వాడికేం కాదు. ఈ గొడవలోనే వాడు ఊరొదిలి పారిపోయాడు. వాడిని పిలిపించి మరి పొట్టన పెట్టుకున్నావు కదయ్యా. అది అబద్ధమే. ఇటు ఆడ జనాలు చూసి భయపడి పారిపోయిచున్నాడు. ఆడికి చుట్టూ మనుషులుండారు. ప్రాణం అడ్డేసైనా మన కొడుకుని కాపాడతారు. ఇదిగో, నేనే పోతండా. మన కౌశిక్ని నేనే కాపాడి తీసుకొచ్చా. అమ్మా, ఇదిగో లచ్చమ్మని చూసుకో. లచ్చమ్మా రా. ఊకో లచ్చమ్మా, ఊకో. నా కొడుకమ్మా. బండి తీరా పోనీ.
నువ్వేం దిగులు పడమాకమ్మా, పడమాకు. నీ పెనిమిటికి ఏం కాదమ్మా. నా కొడుకు పోయినాడు కదా. నా మనవడికి ఏం కాకుండా తీసుకొని వచ్చాడు. వాడికి ఏం అవ్వదులేమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నీ పెనిమిటి ఈ ఊరు వద్దు, ఈ గొడవలు వద్దు అని అందర్నీ ఇడిచిపెట్టి పారిపోయినాడు. అంత ధైర్యం లేనోడు నా కొడుకు కడుపున ఎట్ట పుట్టినాడా అని అనుకున్నా. పౌరుషం లేనోడిని కన్యావని మీ అత్తని నానా మాటలు అనిండా. కానీ నీ పెనిమిటే సరైనోడమ్మా. ఆడి ఆలోచనే మంచిది. ఏముందమ్మా ఈడ? ఈ పగలు గొడవలు ఈనాటివి కావు. తరాలకి తరాలు కొట్టుకుంటానే ఉండారు, చంపుకుంటానే ఉండారు. ప్రతి ఇంటికి ఓ ముండమోపిని తయారు చేసి పోయి ఉండారు. నువ్వేమీ భయపడమాకు. నీకట్టాంటి పరిస్థితి రాదు. నీ పెనిమిటిని తీసుకొని రాగానే పూజ చేయించి రేపు మీరు ఈ ఊరిని, ఈ సీమని, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. మేమంటే ఏడ్నే పడి ఏడుస్తాం. నీకెందుకమ్మా, మీరు వెళ్ళిపోండి. ఇదిగో ఇదిగో లచ్చమ్మ, రేపు నీ కొడుకు నీ కోడల్ని ఈ నుంచి పంపించేయి. ఈయనొద్దు. అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయే పాత్రని మళ్ళీ రావులే. చూస్తుంటే మాయమే
ఇన్నాళ్లకు మన పగ తీరినాదిరా. నాకు చాలా సంతోషంగా ఉండాది. నాయనా అన్నా సచ్చినాడు, ఆ వీరభద్రంగాడి వారసుడు చచ్చినాడు. రేయ్ తీసుకోండ్రా, ఈ డబ్బు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు సీమను వదిలి పారిపోండ్రా. మళ్ళా సంవత్సరం దాకా ఈ చుట్టుపక్కలకి రావద్దు. మీ పెళ్ళాం బిడ్డలకి ఫోన్లు చేసి చెప్పండి, ఇప్పుడంతా కనిపించేది లేదని ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళిపోండి. ఏందన్నా పారిపోవాలా? ఎందుకు పారిపోవాలా? ఈయనే ఉంటాం. ఈయనే ఉంటే ఆ వీరభద్రుడు ఇడిచిపెట్టడు, అందరినీ ఏటాడి ఎంటాడి చంపుతాడు. అన్నా కొడుకు పోయిన బాధలో ఉన్నాడన్నా, ఆను కూడా ఏ సిద్ధమన్నా. ఏయ్, వీరభద్రుడిని చంపడం అంటే ఆడి కొడుకుని వేసినంత సులభం అనుకుంటున్నావా? ఆడు కత్తి పట్టినాడంటే తలలు ఎగిరిపోతాయి. నోరు మూసుకొని ఎవరికి వాళ్ళ నుంచి వెళ్ళిపోండి. ఎవరు ఎవరికి ఫోన్ చేసుకోకూడదు. మీరు ఎవరో ఎవరికి తెలియకుండా బతకాలా. పోండి. వీరా, సార్ మీరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ లేదు, ఏం లేదప్పా. ఏడో అది కాదు సార్, పోస్ట్ మార్టం. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కదా. నాకు పోలీసులు అవసరం పడలా. పో ఇక్కడి నుంచే. రేయ్ పంపించండి. అయ్యా పండి పండి. తమ్ముడు బిడ్డ అయ్యో బిడ్డ. కౌశిక్ లేవరా? అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? పాపం కౌశిక్ గారిని అన్యాయంగా చంపేశారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే వాడెప్పుడు భయపడేవాడు. అందుకే వాళ్ళ అమ్మ నాన్నలను వదిలేసి ఈ దేశం కూడా వద్దని వెళ్ళిపోయాడు. కానీ చావెలా వెతుక్కుంటూ వచ్చిందో చూడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అటు చూస్తే కౌశిక్ లేడు, ఇటు మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనం నిజాన్ని వీళ్ళకి ఎలా చెప్పాలి? చెప్తే మాత్రం వీళ్ళు వింటారా? ఆ రోజు మనం బయటకు వెళ్ళిన వాళ్ళం అలాగే వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అనవసరంగా మనం వెనక్కి వచ్చాం. ఇలా జరుగుతుందని నేనెలా అనుకుంటాను చంద్రిక? ఆ రోజు వాళ్ళ అమ్మగారిని బతికించడం ఒకటే ముఖ్యం అనుకున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడోకండి ప్లీజ్. ఏందమ్మా, ఆడని పెనిమిటి శవాన్ని పెట్టుకొని ఈడ నుంచొని ఏడిస్తే ఎట్టగా? రామ్మా రా. నేను రాను. రాకుంటే ఎట్టమ్మా? అది కాదండి, తను అక్కడ ఉండలేకపోతుంది. తప్పదయ్యా, ఆ భగవంతుడు మా అందరి తలరాతలు ఇట్లా రాసి పెట్టినాడు. భరించక తప్పదు, ఏం చేస్తాం? రామ్మా రా రా.
రా రా, కూసో కూసోమ్మా కూసో. ఏడు మనసారా ఏడు, మనసారా ఏడు. నైనా వీరా, అయిపోయింది కదా, ఇంకా ఎంత ఏడ్చినా పోయినోడు తిరిగి రాడు. మనం ఇక జరగాల్సింది చూడాలా. మనసు రాయి చేసుకుని నీ కొడుకుని సాగనవ్వాలయ్యా. అయ్యా నా కొడుకులు తప్పించుకున్నారయ్యా, అందరూ ఊరొదిలి పారిపోయినారయ్యా. ఇళ్లలో ఆడాల్ని పిల్లల్ని వదిలేసి ఎవరికి వాళ్ళు పారిపోయినారటయ్యా. ఊరు మొత్తం వెతికినాం, ఫోన్లు కూడా ఆపేసి ఉండారయ్యా. యాడికి పోతారా? ఎంత దూరం పోతారా? రేయ్, గొడవలతో సంబంధం లేని నా కొడుకును చంపేసినారా? పసిపిట్టరా, నా మనవరాలకి నాయన మొహం కూడా గుర్తుపట్టే వయసు కాదు. నా కొడుక్కి తలకొరువి పెట్టేలోగా అన్ని పట్టుకొని వచ్చి నా ముందు నిలబెట్టాలా, అన్ని నా చేతులతోనే నరికి చంపాలా. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా, కంచికి చేరని కథలా బ్రతుకు విలవిల ఏడ్వాలా. ఏడడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా, ఏడ్పించే నాగతమా ఓదార్చని జీవితమా. రండి. రామ్మ, నువ్వు ఉండాల్సింది ఈడ కాదు. రా రా. రామ్మా, ఇట్ట కూసో, కూసోమ్మా, కూసో. కూర్చో అమ్మా, కూర్చో. కారేండమ్మా, నీళ్లు పోసి తయారు చేయండి. ఆగండి, ఏం చేస్తున్నారు? నా మీద ఎందుకు నీళ్లు పోస్తున్నారు? అలంకారం చేయాలి కదమ్మా. అలంకారమా? దేనికి అలంకారం? మొగుడు పోయిన ఆడదానికి ఇది తప్పదు కదమ్మా. పసుపు కుంకుమ పెడతారు, గాజులు పువ్వులు వేస్తారు. ఇదే నీ జీవితంలో ఆఖరి అలంకారం అమ్మా. ఆ తర్వాత గాజులు పగలగొట్టి మొహాన బొట్టు చెరిపేస్తారమ్మా. ఏమంటున్నారండి?
ఇప్పుడు ఇవన్నీ చేస్తారా? అంటే నేను తప్పదు కదమ్మా. ఆడదై పుట్టాక ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు గుండె రాయి చేసుకోక తప్పదు. మీరు కానియండి. ఆపండి 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 ఆపండి. కోడలు ఆడి బిడ్డని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నది. నేనెవరి కోసం బతకాలయ్యా? కోడలు మనవరాలు యాడికి పోరు, వాళ్ళిద్దరూ ఈయన్నే ఉంటారు లచ్చమ్మ. ఆ యమ్మి పోతానన్నా నేను పోనిచ్చాలి కదా లచ్చమ్మ. నీ కోడలు ఈయన్నే ఉంటాది, నీ మనవరాలు ఈయన్నే ఉంటాది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.